హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ 'సో ఫ్రమ్ సో' ఎలా ఉందో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ రివ్యూ మీ అందరి కోసం షేర్ చేసుకుంటాను. ఒక కన్నడంలో చేసిన మూవీ డబ్ చేశారు తెలుగులో. నేను ఖాళీగా ఉండి ఏం చేయలేదు. ఈ ఆదివారం ఈ యొక్క మూవీ ఎలాగుందని ఎళ్లి చూసాను. అసలు ట్రైలర్ కూడా చూడకుండా ఎళ్లి చూసిన మూవీ అయితే, నేను చూసి మూవీ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. అసలు థియేటర్‌లో చిన్న చిన్న కామెడీ సీన్స్‌కి నవ్వులే నవ్వాలి అసలు. నేను చూసిన థియేటర్‌లో ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ కామెడీని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 'సో ఫ్రమ్ సో' మూవీని ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారసలు. ఇదొక హర్రర్‌తో కూడిన కామెడీ మూవీ. ప్రతి పల్లెటూరులో ఉండే దెయ్యాల కోసం భయపడే చిన్న చిన్న కథలు మనం ఎలా చెప్పుకొని భయపడతా, అలాంటి కథా సారాంశాన్ని తీసుకొని డైరెక్టర్ ఫుల్ కామెడీని జనరేట్ చేశాడసలు. పల్లెటూరులో అమాయక జనాలు ఎలా మూఢనమ్మకాలతో భయపడతారో అలాంటి సీన్స్‌ని ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ చాలా న్యాచురల్‌గా. ఒక చిన్న విలేజ్ ఎలా ఉంటుందో, ఆ విలేజ్‌లో జనాలు ఎలా ఉంటారో, ఎలాంటి వాటిని మూఢనమ్మకాలను ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్ముతారో అలాంటి కథ ఇది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అందరైతే సూపర్‌గా చేశారు. చాలా న్యాచురల్‌గా చేశారు. కథలో రవణ క్యారెక్టర్, అలాగే హీరో క్యారెక్టర్, హీరో తండ్రి క్యారెక్టర్, అలాగే రవణ ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఊర్లో గ్రామస్తులు మంచి మంచి ఫన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్‌లో మనకు చివరికొచ్చినప్పటికైతే కనెక్ట్ అవుతాం. అలా డైరెక్టర్ అయితే ప్రతి సీన్‌ని లోకల్‌గా మనమే ఆ సీన్‌లో ఉంటే ఎలాగుంటదో, తాగేసినోళ్ళు గట్టా యాక్ట్ చేస్తే ఎలాగుంటదో, చిన్న లేడీస్ ఊర్లో ఎలా భయపడతారో, పిల్లలు ఎలా భయపడతారో అలాంటి సీన్స్‌ని అందులో కామెడీ అయితే జనరేట్ చేయడం జరిగింది. అందులో భయం ఉండకపోయినా గానీ కామెడీనైతే జనరేట్ చేశాడు ఈ యొక్క చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో. అలాంటి క్యారెక్టర్స్ అయితే ఈ యొక్క సినిమాలో అయితే ఉన్నాయి. ఇలాంటి మూవీకి ఏమి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోం కాబట్టి ప్రతి సీన్‌ని మనమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నేనైతే అలానే ఎంజాయ్ చేశాను. హీరో క్యారెక్టర్ అసల అమాయకపు పని వల్ల వాళ్ళ ఫ్యామిలీ, ఊర్లో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎలా భయపడ్డాడో చూపించాడు. ఆ హీరోని చూసి ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు. అలాంటి సీన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం మనం అసలు. అలాగే ఊర్లో తాగేసి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని, చిన్న చిన్న భయాలను ఎలా అయితే మనం చెప్పుకుంటామో, ఒకరి కోసం ఒకరు పొగుడుకోవడం లాంటివి, ఊర్లో పెద్దలందరూ కలిపి ఏమైనా జరిగితే ఎలాగా సర్దుకుంటారో అలాంటి సీన్స్‌ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. స్టోరీకి కావాల్సిన కామెడీని వీటన్నిటితో కలిపి హారర్‌ని జోడించి ఈ యొక్క డైరెక్టర్ అయితే మనకైతే చూపించడం జరిగింది. మనందరికీ కొత్త వాళ్ళు కాబట్టి ఫస్ట్ కథని కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది. ఒక్కసారి కథ కనెక్ట్ అయ్యాక ఆ పాత్రలతో మనమైతే ట్రావెల్ చేస్తా ఉంటాం అన్నమాట. ఆ పాత్రలు ఎంజాయ్‌మెంట్‌ని అలా క్రియేట్ చేస్తా ఉంటాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చిందసలు. కంప్లీట్‌గా నియర్ థియేటర్‌లో ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరు వెళ్లి చూడండి. కంప్లీట్‌గా పక్కా పైసా వసూలు మూవీ అయితే అసలు. మరీ ఎక్కువ పగలబడే కామెడీ సీన్స్ లేవు కానీ, ఉన్న సీన్స్ అయితే మనకి చాలా సార్లు మనల్ని అయితే నవ్విస్తాయి. నాకైతే అలా చాలా బాగా సీన్స్ అయితే నవ్వించాయి. 50% సాటిస్ఫాక్షన్ కామెడీతో అయితే మనమైతే బయటకైతే వస్తాం. మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ ఎలాగుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా థియేటర్ పక్కనుంటే ఎళ్లి కంపల్సరీగా చూడండి. మీరైతే ఆ యొక్క సినిమాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయితారు. అదైతే నాకైతే నమ్మకం. అలాగే మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఎవ్రీవన్.